మౌంటైన్ వ్యూస్ టోటల్గా. సో అంటే దేని దానికి రూమ్ అంటే నేమ్ పెట్టారు కాబట్టి ఆ థీమ్ తగ్గట్టు ఫ్రేమ్ అన్ని పెట్టాం. ఈ ఫ్రేమ్స్ మొత్తం ఇక్కడ నుంచి తెచ్చి చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అవి యాక్చువల్గా పెయింటింగ్స్ కానీ మనం పెయింటింగ్ వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటితోటి చేపించామన్నమాట. ఓకే. సో ఇక్కడ నార్మల్గా వేరే హోటల్లో మీకు నార్మల్ చైర్స్ పెట్టేస్తారు చిన్న నార్మల్. ఇది కొంచెం లగ్జరీ రాయల్, మీరు కూర్చుంటే కూడా రాయల్టీగా ఉంటుంది. మీరు కాదు ఒకటి ఎందుకు పెట్టారు, రెండు పెట్టవచ్చు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు ఇద్దరు, సో వాళ్ళిద్దరికి సేమ్ ఇట్లాంటి చైర్లు ఉంటే బెటర్ కదా. మళ్ళీ భర్త ఒక చైర్ పై పెట్టినాం చిన్న స్టడీ చైర్ లా ఉంటుంది. స్టడీ చైర్ కూడా ఓకే మామూలు ఏ రూమ్ అయినా ఒకటే ఉంటుంది, రెండు ఉంటుంది. అవసరమైతే ఎక్స్ట్రా చైర్స్ కావాలంటే అరేంజ్ చేస్తాం. ఓకే. సో అదే ఎప్పుడన్నా అంటే ఎక్కడ నుంచి నార్త్ నుంచి ఇక్కడికి హనీమూన్కి వచ్చారనుకో ఎవరన్నా అంటే ఇప్పుడు ఆఫీస్ పర్పస్ ఎవరైనా వచ్చినారనుకో భార్య భర్తలు వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్ని వర్క్ చేసుకోవడానికి ఆ వర్క్ టేబుల్ కూడా మీరు ఫెసిలిటీ పెట్టారు. స్పేసెస్ ఉంటుంది రూమ్ కూడా. ఎక్స్ట్రా బెడ్ కూడా ఎప్పుడన్నా సపోజ్ ఎప్పుడన్నా 2 members 3 members వచ్చారు వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ కూడా అరేంజ్ చేస్తాం. ఓకే. అంటే స్పేసెస్ ఎప్పుడన్నా నలుగురు కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నా కూడా టేబుల్ అరేంజ్ చేస్తాం. ఒక 5-6 చైర్స్ పడతాయి ఇక్కడ, అంత ప్లేస్ ఉంటుంది. అంటే ఒక్క రూమ్ లోకి ఎంతమందికి మీరు యాక్చువల్గా 2 members. ఎవరైనా ఇప్పుడు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లంచ్ చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీ అలౌడ్ చేస్తారు. నైట్ మాత్రం స్టే చేసి ఇద్దరే. అంటే ఏ రూమ్కి వచ్చినా కానీ చాలా బాగున్నాయి. అంటే ఈ డిజైన్స్ మొత్తం ఎవరు చేసారు? ఇది మాకు ఆర్కిటెక్ట్ ఉన్నాడండి. ఓకే. ఆమ్దాల రాజు అని హైదరాబాద్లో ఉంటాడు. మాలపూర్. ఆయన హైదరాబాద్లో టాప్ 10లో ఒక వ్యక్తి. ఓకే. ఆయన సెలెక్షన్ చేసుకున్నాం. ఆల్రెడీ అంతకుముందు మేము ఒక 3-4 ఆర్కిటెక్ట్ దగ్గర పోయి తీసుకున్నాం ప్లాన్స్. అందులో ఈయన బెటర్ ఇచ్చింది. ఓకే. మంచి యంగ్, చాలా బాగా అంటే అద్భుతంగా ఇచ్చాడు. అంతా ఆయనదే డిజైన్. ఆయన ఎలా చెప్తే మేము అలా వెళ్ళాం. ఓకే. ఇది ఏ డిజైన్ చేయమన్నా అంత టోటల్గా ఆయనే వాస్తవంగా చాలా బాగా ఇచ్చారు. ఓకే. సో అంటే టీవీ కూడా ఉంది, ఇంటర్నెట్ కూడా ఉంటుంది కదా మీ దగ్గర? ఓకే. అంటే సార్ నాకు తెలిసి అంటే మనం అంటే సూట్ రూమ్ చూసేసినాం, ఎగ్జిక్యూటివ్ రూమ్ చూసేసినాం. సో డిలక్స్ రూమ్స్